హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజేస్ కిచెన్. ఈరోజు ఎంతో రుచికరమైన గోంగూర ఎగ్ కర్రీ చేసి చూపిస్తున్నానండి. ఇది వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా, టేస్టీగా ఎలా చేయాలో చూద్దామా? ముందుగా మీకు కావాల్సిన అన్ని ఎగ్స్‌ని ఉడికించి, పై షెల్ తీసివేసి, ఈ విధంగా ఘాట్లు పెట్టుకోండి. ఇదే విధంగా ఎగ్స్ అన్నీ ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని దానిలో 3 గిన్నెల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో హాఫ్ స్పూన్ పసుపు, పావు స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి కలపండి. ఇప్పుడు ఎగ్స్ని ఆయిల్లో వేసి అన్ని వైపులా తిప్పుకుంటూ వేయించండి. ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. గోంగూర ఎగ్ కర్రీ కోసం 4 చిన్న కట్టల గోంగూరను తీసుకుంటున్నానండి. గోంగూరని 2-3 టైమ్స్ శుభ్రంగా కడగండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని కడిగిన గోంగూరని ప్యాన్లో వేసి దీనిలో కొంచెం ఆయిలు, హాఫ్ స్పూన్ సాల్టు, పావు స్పూన్ పసుపు వేసి గరిటతో బాగా స్మాష్ చేస్తూ మెత్తగా ఉడకనివ్వండి. ఇలా మెత్తని పేస్ట్లా చేసుకుంటే మిక్సీలో వేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. ఇలా రెడీ చేసుకున్న గోంగూరని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి కలుపుతూ వేయించండి. తర్వాత దానిలో కట్ చేసి పెట్టుకున్న 4-5 మీడియం సైజ్ ఆనియన్స్ ముక్కలు, 3 కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకుని వాటిని కలుపుతూ ఆనియన్స్ కొంచెం వేగే వరకు వేయించండి. ఆనియన్స్ మాడితే కూర టేస్ట్ అంతా మారిపోతుందండి. దగ్గరుండి కలుపుతూ వేయించండి. ఆనియన్స్ ఇలా దూరగా వేగిన తర్వాత దానిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇప్పుడు దీనిలో 4 టమాటాలను కట్ చేసుకున్న ముక్కలు వేసుకొని అంతా ఒకసారి బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో 1½ స్పూన్ సాల్టు, పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి వేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి టమాటాలు పూర్తిగా మగ్గే వరకు ఉడికించండి. మధ్య మధ్యలో మూత తీసి అడుగంటకుండా కలుపుతూ ఉండండి. దీనిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర వేసుకొని గోంగూర స్మాష్ చేసుకుంటూ కూరంతా కలపండి. గోంగూర ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. మీకు ఇంకా మెత్తగా కావాలనుకుంటే ఒక్కసారి గ్రైండ్ చేసి వేసుకోండి. ఇప్పుడు కూరలో 1 కప్పు వాటర్ పోసుకోండి. తర్వాత 2 స్పూన్స్ కారం వేసుకొని కూరంతా ఒకసారి బాగా కలపండి. ఇలా కలుపుకున్న కూరలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకుని ఒకసారి అంతా కలిపి 2 నిమిషాలు ఉడకనివ్వండి. కూర మొత్తం ఎగిరిపోకుండా ఇలా కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడు దానిపై పావు స్పూన్ గరం మసాలా వేసి కొంచెం కొత్తిమీర చల్లి మరోసారి కలుపుకుని దించేయండి. అంతేనండి. పుల్ల పుల్లగా, కారం కారంగా ఎంతో రుచిగల కోడిగుడ్డు గోంగూర కర్రీ రెడీ అయిందండి. ఇది రైసు, చపాతీ, పూరి దేనిలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.